చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఎవరు పోటీ చేస్తారో సీఎం జగన్ నిర్ణయిస్తారని, మధ్యలో టీడీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. పొత్తులతో ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ని ఏం చెయ్యలేరన్నారు కొడాలి నాని. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లమనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా అడుగులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో, ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తేనో, డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు. నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపదం ముందు ఒక్కొక్కడిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2-3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి. అయినా కూడా 2-3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు.